హలో, న్యూమాటిక్ సిలిండర్లోని భాగాలను గుర్తించండి అనే అంశంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క అంతర్గత భాగాలను గుర్తించగలరు, సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పనిసూత్రాన్ని వివరించగలరు, డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క అంతర్గత భాగాలను గుర్తించగలరు, అలాగే డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పనిసూత్రాన్ని వివరించగలరు. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ఒక యాక్చువేటర్. ఇది సరళ రేఖ వెంట లోడ్ను కదిలిస్తుంది. ఇది ఒక దిశలో మాత్రమే న్యూమాటిక్ శక్తిని ప్రయోగించగలదు, కాబట్టి సింగిల్ యాక్టింగ్ అంటారు. వ్యతిరేక దిశలో కదలిక స్ప్రింగ్ లేదా లోడ్ యొక్క స్వంత బరువు వంటి బాహ్య శక్తి వలన కలుగుతుంది. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ప్రధాన భాగాలు: సిలిండర్, పిస్టన్, పిస్టన్ రాడ్, సీల్, స్ప్రింగ్ మరియు ఇన్లెట్ పోర్ట్. ప్రారంభంలో పిస్టన్ స్ప్రింగ్ ఫోర్స్ కారణంగా సిలిండర్లోని అత్యంత లోపలి స్థానంలో ఉంటుంది. ఇన్లెట్ పోర్ట్ ద్వారా సంపీడన గాలి సరఫరా చేయబడినప్పుడు పిస్టన్ యొక్క క్రాస్ సెక్షన్ పై పీడనం పనిచేస్తుంది. పీడనం మరియు పిస్టన్ క్రాస్ సెక్షన్ ప్రాంతం యొక్క ఉత్పత్తి లోపల పీడనాన్ని పెంచుతుంది మరియు స్ప్రింగ్ ఫోర్స్ కు వ్యతిరేకంగా పనిచేసే శక్తిని సృష్టిస్తుంది. న్యూమాటిక్ శక్తి స్ప్రింగ్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంటే స్ప్రింగ్ కుదించబడుతుంది మరియు పిస్టన్ కదలడం ప్రారంభిస్తుంది. సీల్ పిస్టన్ అంతటా గాలి లీకేజ్ ని నిరోధిస్తుంది. గాలి యొక్క నిరంతర ప్రవాహం పిస్టన్ యొక్క నిరంతర కదలికకు కారణమవుతుంది. పిస్టన్ రాడ్ ద్వారా లోడ్ పిస్టన్ కు జోడించబడుతుంది, అందువల్ల లోడ్ కూడా పిస్టన్ తో కదులుతుంది. పిస్టన్ మరియు లోడ్ పిస్టన్ మరొక చివరికి చేరుకునే వరకు కదులుతాయి. చివర్లో పిస్టన్ కదలడానికి స్థలం లేదు, అందువల్ల పిస్టన్ మరియు లోడ్ కదలిక ఆగిపోతుంది. ఈ పిస్టన్ కదలికను ఫార్వర్డ్ స్ట్రోక్ అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ లో సిలిండర్ నుండి పిస్టన్ రాడ్ బయటకొస్తుంది. పిస్టన్ పై పనిచేసే పీడనం విడుదలైతే స్ప్రింగ్ కు ఎదురుగా పనిచేసే న్యూమాటిక్ శక్తి బలహీనమవుతుంది, కాబట్టి స్ప్రింగ్ పిస్టన్ ను వెనక్కి నెట్టివేస్తుంది. ఈ స్ట్రోక్ ని రిటర్న్ స్ట్రోక్ అంటారు. తిరిగి స్ట్రోక్ పిస్టన్ రాడ్ సిలిండర్ లోపలికి వెళ్తుంది. డబుల్ యాక్టింగ్ సిలిండర్ అనేది ఒక యాక్చువేటర్. ఇది కంప్రెస్డ్ ఎయిర్ ని ఉపయోగించి లోడ్ ను నెట్టగలదు మరియు లాగగలదు. ఇది గాలి సరఫరా కోసం 2 పోర్ట్లను కలిగి ఉంటుంది. డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ప్రధాన భాగాలు: పిస్టన్, సిలిండర్ లోపల అటూ ఇటూ కదిలే మూలకం. పిస్టన్ కదలిక కోసం గాలిని పరిమితం చేసే సిలిండర్. పిస్టన్ రాడ్, ఇది పిస్టన్ మరియు లోడ్ ను కలుపుతుంది. పిస్టన్ సీల్, ఇది పిస్టన్ అంతటా లీకేజ్ ని నిరోధిస్తుంది. రాడ్ సీల్ సిలిండర్ నుండి వాతావరణంలోకి గాలి లీకేజ్ ని నిరోధిస్తుంది. పిస్టన్ ఎండ్ అనేది సిలిండర్ లో గాలి మార్గాన్ని కలిగి ఉంటుంది మరియు పిస్టన్ వైపుకు కనెక్ట్ చేయబడింది. రాడ్ ఎండ్ అనేది సిలిండర్లో గాలి మార్గాన్ని కలిగి ఉన్న ఒక భాగం మరియు
పిస్టన్ వైపుకు కనెక్ట్ చేయబడింది. డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ యొక్క పని సూత్రాన్ని ఇప్పుడు చూద్దాం. పోర్ట్ ఏ ద్వారా గాలి సరఫరా చేయబడినప్పుడు పిస్టన్ పై శక్తి ప్రయోగించబడుతుంది. తద్వారా అది ముందుకు సాగుతుంది. ఈ కదలికను ఫార్వర్డ్ స్ట్రోక్ అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ సమయంలో ఇప్పటికే రాడ్ సైడ్ వద్ద ఉన్న గాలి పోర్ట్ బి ద్వారా ఎగ్జాస్ట్ అవుతుంది. గాలి ఎగ్జాస్ట్ కాకపోతే పిస్టన్ కదలిక ఆగిపోతుంది. పోర్ట్ బి ద్వారా గాలి సరఫరా చేయబడినప్పుడు పోర్ట్ ఏ ద్వారా ఇప్పటికే ఉన్న గాలి ఎగ్జాస్ట్లను కలిగి ఉంటుంది మరియు పిస్టన్ ఉపసంహరించుకుంటుంది. న్యూమాటిక్ సిలిండర్ను పరిశీలించి భాగాలను గుర్తించి రికార్డ్ చేసి మీ సూచన కోసం దాన్ని తనిఖీ చేద్దాం. న్యూమాటిక్ సిలిండర్లోని భాగాలను గుర్తించండి అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికీ మీరు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క అంతర్గత భాగాలను గుర్తించగలరు, సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పని సూత్రాన్ని వివరించగలరు, డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క అంతర్గత భాగాలను గుర్తించగలరు, అలాగే డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పని సూత్రాన్ని వివరించగలరు.